దోచేద్దాం అంటాం తప్ప అరే భూమి పైన ఒక 2 అంగుళాలు తవ్వి గింజలు పాతిపెట్టి ఒక రైతులాగా నాగలి పట్టి దున్ని ఒక పంట పొలాలకి నీరు పెట్టి పండిస్తే అది క్షుద్బాధ ఆకలి తీరుస్తాయి అన్న జ్ఞానం లేదు. భూమి నుంచి ఖనిజాన్ని దోచేవాడికి రైతుకి తేడా అది. నేను రైతు పక్షపాతిని, నేను రైతాంగం పక్షపాతిని, యువత పక్షపాతిని, మహిళల రక్షణకి అండగా ఉండేవాణ్ణి, ఉపాధి అవకాశాలు కావాలని కోరుకునేవాణ్ణి. నేను ఒంగోలులో పెరిగిన వాడిని, కనిగిరిలో ఉన్నవాడిని, కనిగిరిని చూసిన వాడిని. నాకు తెలుసు కష్టాలు ఎలా ఉంటాయో. మనకి ఫ్లోరోసిస్ వచ్చి ఫ్లోరైడ్ నీళ్లు ఎలాగో ఎముకల్ని వంచేస్తాయో తెలుసు. నాకు ఆ కష్టం తెలుసు. రాజకీయాలకు సరదాగా రాలా. అందరూ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, రాయలసీమ వెనుకబాటుతనం అంటారు కానీ ఎవ్వరికీ తెలియని గణాంకాలు. ప్రకాశం జిల్లాలో 150 కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేయడానికి డబ్బు ఉంది కానీ 150 కోట్లు పెట్టి ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి మనసు పట్ల. దానికి మేము బాధ్యత తీసుకుంటాం. నేను ఈ రోజున అశోక్ రెడ్డి గారికి ఓటేమని అడగడానికి వచ్చాను. తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున మాగంటి సుబ్బరామరెడ్డి గారి కోసం వచ్చాం. పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని నేను బాధ్యత తీసుకుంటున్నా. అసెంబ్లీలో పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా. నేను గెలుస్తున్నా. అశోక్ రెడ్డి గారు ఉంటారు. నేను ఒక్క పిఠాపురం కోసం పనిచేయట్లా. 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లు, 5 కోట్ల మంది ప్రజలకి పని చేయడానికి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాం. అందరి కష్టాలకి అందరినీ నేను ఒక్కనే చేయలేను కాబట్టి అశోక్ రెడ్డి గారు కూడా పక్కనుంటే నేను మన సమస్యని మరింత బలంగా తీసుకెళ్లగలను. ఒక్క పదవి లేకుండా ఒక్క వెంకయ్య నాయుడికే కష్టం వస్తే మొత్తం వచ్చి ఎస్పీ గారి దాకా వచ్చిన వాడిని. మీకు కష్టం వస్తే వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు కావాలంటే మన సాగునీటి అవసరాలు కానీ, మన తాగునీటి అవసరాలు కానీ, యువతకి ఉపాధి కానీ ఏది కావాలన్నా నేను మీకు అండగా ఉంటాను. మీకోసం